యాకోబు గురించి మనం నేర్చుకుందాం. దేవుడు యాకోబుని మరి ఎలాగ ఏర్పరచుకున్నాడు, ఎలాగ ఆశీర్వదించాడు, యాకోబు ఎవరు? సో ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క శీర్షిక ఏంటంటే యాకోబు నిచ్చెన క్రీస్తు. చెప్పండి, యాకోబు నిచ్చెన క్రీస్తు. ఈరోజు మన పాఠ్యం యొక్క బోధ యొక్క సారాంశము. సో ఆదికాండము 28 మనం ఒకసారి 10వ వచనం చూద్దాము. 10, 11. ఆదికాండము 28, 10, 11. యాకోబు బేర్షెబ నుండి బయలుదేరి హారాను వైపు బయలుదేరాడంటే ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఏంటి ప్రయాణం, ఎందుకు బయలుదేరాడు? బేర్షెబ నుంచి హారాన్ అంటే ఆల్మోస్ట్ 500 పైన కిలోమీటర్ల మైళ్ళు, తర్వాత 25 నుంచి 30 రోజుల ప్రయాణం. ఎందుకు ప్రయాణం అయ్యాడు అంటే కనుక మనం చూస్తే దేవుడు మొదటి 11 అధ్యాయాలు కనుక ఆదికాండంలో చూస్తే దేవుని సృష్టి, అలాగే మానవుడు ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు బయటికి త్రోసివేయబడ్డారు. అలాగే వారి పాపము మనం చూస్తే కనుక బాగా విపరీతంగా వెళ్ళిపోయింది. ఎంతవరకు అంటే వాళ్ళ ఒక గోపురాన్ని కట్టి, బాబేలు గోపురాన్ని కట్టి, మెట్లు కట్టి, ఆ మెట్ల ద్వారా దేవుణ్ణి చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కొరకు ఒక పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే 11 అధ్యాయులు దేవుడు వచ్చి వాళ్ళని చెల్లాచెదురు చేసి వాళ్ళ భాషలన్నింటినీ కూడా తారుమారు చేస్తాం. మానవుని యొక్క పాపము అతి ఉపస్థాయికి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు 12వ అధ్యాయంలో అసలు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, సర్వశక్తుడు కాబట్టి మానవులందరినీ మరొకసారి నాశనం చేయాలి. కానీ నోవాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇంకెప్పుడు నాశనం చేయనాడు కాబట్టి అన్యుల్లో విగ్రహారాలు చేసే ఒక కుటుంబం నుంచి అబ్రహాముని పిలుచుకుని ఇదిగో నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువులు అందరి నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నీకు చూపించి దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను. నీ సంతానం భూదిగంతముల రాజ్యములు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంతానములు అనలేదు అక్కడ, సంతానము. నీ నుంచి ఒక కుమారుడు పుడతాడు, ఆయన భూదిగంతాల వరకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆయనే క్రీస్తు. ఆ ఆశీర్వాదము తర్వాత అబ్రహాం బిడ్డలు ఇద్దరు, ఇష్మాయేలు, ఇస్సాకు నేను ఏర్పరచుకొనినవాడు. నా వాగ్దానము రక్షకుడు రావాలంటే ఎవరిని ఏర్పరచుకున్నాను? ఇస్సాకుని ఏర్పరచుకున్నానంటే. తర్వాత ఇస్సాకుకి అబ్రహాం అంటాడు, బయటికి తీసుకెళ్ళి ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము, అలాగూ సంతానము అంటే ఒకడి ద్వారానే లోకాన్ని, ప్రతి జనాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అది అలా క్రీస్తు గురించిన వాగ్దానం అబ్రహాముకు చేశాడు. తర్వాత ఇస్సాకుకి ఆ వాగ్దానం చేశాడు. నిన్ను కూడా నేను ఏమన్నాడంటే, అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించాను. ఎవరిని ఆశీర్వదించాడు? ఇస్సాకును ఆశీర్వదించాడు. అంటే ఇస్సాకు ద్వారా ఆయన వాగ్దానం చేసిన సంతానం క్రీస్తు, రక్షకుడు, రాజు వస్తాడని. ఇస్సాకుకి 2 కుమారులు. ఎవరెవరు? ఏసావు, యాకోబు. స్టోరీ తెలుసండి. యాసావు, యాకోబు. యాక్చువల్గా ఆవిడ గొడ్రాలు రిబ్కా, కానీ యెహోవా గనుక అతడు ఆమె విషయమై యెహోవాను ప్రార్థన, దేవా మమ్మల్ని దర్శించి మాకు బిడ్డల్ని ఇమ్మంటే దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళకి 2 బిడ్డలు ఇచ్చాడు. వాళ్ళ పేరేంటి? ఏసావు,
యాకోబు, యాసాబు యాకోబు వాళ్ళు పెరుగుతున్నారు, చిన్నగా పెరుగుతున్నారు. చిన్నప్పుడే యాసావు అంటే ఇంట్లో పరిగెత్తి ఆ పురుగుల్ని వాళ్ళని ఏగల్ని చంపడం మొదలుపెట్టాడంట. ఒక ఆయన చెప్తాడు, బా ఇస్సాకు అన్నాడంట, నా కొడుకు చూడు పరిగెట్టి పురుగులు అవి చంపుతున్నాడు, చాలా గొప్పోడు అవుతాడు అనుకున్నా. యాకోబు మాత్రం చిన్న చిన్న బొమ్మల్లో బొంటలు అవి వండుకుంటారు కదా, చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి పిల్లలు, వంట బొమ్మలు, డేక్షాలు ఉంటాయి, బుడ్డి డేక్షాలు. తల్లికి యాకోబు అంటే చాలా ఇష్టం అంట. తండ్రికి అయితే సూర్యుడు చాలా మంచి నేర్పరి, ఎలాంటి జంతువునైనా నేర్పరితనంతో పడగొట్టి నాన్న ఈరోజు తండ్రి ఈరోజు మంచి వేటాడను రా తిను అంటే బా ఆ చిన్నవారు ఎదిగినప్పుడు 27లో ఉంటుంది చూడండి, 27, 25, 27 ఆ చిన్నవారు ఎదిగినప్పుడు అంట యాసావు వేటాడుట ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించెను. ఇస్సాకు చూడండి ఇక్కడ తండ్రి, ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతని ఇస్సాకుకి యాసావు అంటే చాలా ఇష్టం. ఎందుకు? రోజుకో మంచి వేటను తీసుకొచ్చి పెడుతుంటే తండ్రి ఈరోజు అసలు పులి తీసుకెళ్ళాల్సి నేనే కొట్టాను, బా నా కొడుకు బహుశా ఇస్సాకు అలాగే వేటగాడు అవ్వాలనుకున్నాడేమో, తన మనసులో అవ్వలేదేమో. ఇప్పుడు వాళ్ళ కొడుకు యాసావు అవుతుంటే చాలా ప్రేమించడం మొదలుపెట్టాడు. రిబ్కా యాకోబును ప్రేమించింది. రిబ్కా యాకోబును ప్రేమించింది. ఒకడు తండ్రి, యాసావు ఎవరి బిడ్డ? తండ్రి బిడ్డ. యాకోబు తల్లి బిడ్డ. సో వాళ్ళు ఎదుగుతున్నారు బాగా. వయసు వచ్చింది ఇస్సాకుకి కళ్ళు కూడా కనపడట్లేదు. బహుశా తన పితరుల దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది అనుకున్నాడు. పెద్ద కుమారుని పిలిచారు, యాసావు రా ఏమన్నాడు చూడండి 27. యాకోబు యాసాకు ఏం చేశాడు? యాసావు నువ్వు వెళ్ళి వేటాడి నా కొరకు మంచి వేటను తీసుకురా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఈ మాట ఎవరన్నారు? రిబ్కా వింది పక్క నుంచి. రిబ్కా విని యాకోబు దగ్గరికి వెళ్ళింది. యాకోబు ఇట్రా నీకో విషయం చెప్తాను. మీ నాన్న మీ తండ్రి ఇస్సాకు యాసావుతో ఇలాగన్నాడు. ఏమన్నాడు? మంచి వేటను పట్రా, దాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి నువ్వు పని చేయి. ఒక ప్లాన్ వేసింది ఏంటి? నువ్వు త్వరగా వెళ్ళి 2 మేక పిల్లలు తెచ్చి నాకు ఇయ్యి, నేను చక్కగా వంట చేసి ఎలాగైతే యాసావు చేస్తాడో అలాగే చేసి మీ తండ్రి దగ్గర నీకు ఇస్తాను, మీ తండ్రి దగ్గరికి వెళ్ళు, అప్పుడు మీ తండ్రి తిని నిన్ను ఆశీర్వదిస్తాడంటే యాకోబు అంటున్నాడు. తల్లి ఒకవేళ తండ్రి ఈ విషయం తెలుసుకుని నేను యాసావుని కాదు యాకోబు అని తెలిస్తే కనుక నాకు శాపమే, ఆశీర్వాదం ఉండదు. తల్లి అంటది, లేదు ఆ శాపము నా మీదకి రాని అంటే యాకోబు తల్లి ఏం చేస్తుందంటే యాకోబు 2 మేకలు తెచ్చిస్తాడు తల్లికి, చక్కగా ఉంటుంది. యాసావుకి మంచి డ్రెస్ ఒకటి ఉంటుంది, రోమాలు కలిగిన డ్రెస్ చాలా మంచి. తల్లి ఏం చేస్తుంది? ఆ డ్రెస్ ఎవరికి ఇస్తుంది? యాకోబుకి ఇస్తుంది. యాకోబు అది వేసుకుని, రోమాలు కదా మా అమ్మాయి మా అన్నకి రోమాలు కదా అంటే రోమాలు ఉన్న ఆ డ్రెస్ని ఇచ్చి పంపిస్తుంది ఇస్సాకు దగ్గరికి. ఇస్సాకు వెళ్తాడు తండ్రి దగ్గరికి. తండ్రి ఇస్సాకు అంటాడు, ఎవరు బాబు నువ్వు అంటే, నేను నీ జ్యేష్ఠ కుమారుడైన యాసావును. యాసావు తను యాకోబు ఏమన్నాడు? తండ్రితో చెప్తున్నాను. ఏంటి మాట? ఒకసారి దగ్గరికి రా,
చేపట్టుకున్నాడు, రోమాలు ఉన్నాయి. మాటేమో యాకోబులాగా ఉంది, శరీరం అన్నీ కూడా ఏశావులాగానే ఉన్నాయి. నువ్వు నిజంగానే ఏశావు అంటే నిజమే తండ్రి, నీ జ్యేష్ఠపుత్రుని ఏశావుని అయితే తీసుకురా అంటే వంట చేసుకుని తింటాడు. ఇస్సాకు కళ్ళు కనపడు, కనీసం అది వేట జంతువా మేక అన్నది కూడా ఆయనకి అర్థం అవ్వలేదు, తెలియలేదు. కానీ చక్కగా భుజించాడు. చక్కగా భుజించి ఒకసారి నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమన్నాడు. ఒకవేళ ఇంకా డౌట్ ఉందేమో, వచ్చి యాకోబు వెళ్ళి తండ్రిని ముద్దు పెట్టుకుంటే వాసన కూడా ఏశావులాగానే ఉంది. తల్లి అంత మేకప్ చేసి రిబ్కా చూడండి. ఏశావును నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే నేను. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లని, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు. 27, 29 జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవేయుండును. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు. యాకోబుని ఆశీర్వదించాడు ఇస్సాకు. ఎవరనుకుని? ఏశావు అనుకుని ఆశీర్వదించాడు. ఏశావేమో ఇంకా రాలేదు. ఆశీర్వాదాలు అయిన తర్వాత యాకోబు వెళ్ళిపోయాడు. ఏశావు వచ్చాడు ఇస్సాకు దగ్గరికి. తండ్రి, ఇదిగో ఈరోజు చాలా కష్టపడాను, చాలా మంచి వేటను పట్టుకొచ్చాను, రా భుజించి నన్ను ఆశీర్వదించంటే, బాబు ఎవరు నువ్వు? నేను నీ జ్యేష్ఠ కుమారుడిని ఏశావుని. ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనం నా ఎదుగు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటి తిని అతను నిజముగా దీవించి తిని అతడు దీవించబడిన వాడే. అయ్యో గడగడ వణికిపోయాడంట ఇస్సాకు. అయితే నేను ఇందాక తిన్నది ఎవరు? యాకోబా. అతను దీవించేశానే, అతడు నిజంగా ఎందుకంటే రిబ్కాకు ఒక కల వస్తుంది గర్భంలో ఉన్నప్పుడు బిడ్డలు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉన్నాడు. బహుశా అది గుర్తొచ్చిందేమో. ఆ ఆశీర్వాదాలు తెలుసు, చిన్నోడినే దేవుడు ఆశీర్వదిస్తాడు ఏర్పరచుకున్నాడని తెలుసు. అయినా ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు? ఏశావుని ఆశీర్వదించాలి. ఆ విషయాలు తెలుసు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని తెలుసు యాకోబుకి. అయినా బలవంతంగా అబద్ధం ఆడి వంచన చేసి కపటంగా ఆశీర్వాదాలు పొందాలని యాకోబు ప్రయత్నం, రిబ్కా ప్రయత్నం. చూడండి స్టోరీ. తండ్రి ఆశీర్వాదాలు ఏశావుకి ఏమీ లేవు. అంటాడు, నీ వాసన భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేక ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవదు. నీ తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేదు అని ఏశావుతో అంటాడు. ఆశీర్వాదాలు ఏమీ లేవు, అన్నీ యాకోబుకి ఇచ్చేసాడు. ఏశావుకి చాలా కోపం వచ్చింది. నన్నేమో ఇంతకుముందు భోజనం దగ్గర నా జ్యేష్ఠత్వాన్ని కొనేసి అక్కడ మోసం చేశాడు, ఇక్కడ నా తండ్రి దగ్గర కూడా మోసం చేశాడు. ఇదిగో నా తండ్రి త్వరలోనే ఆయన మరి పితరుల దగ్గరికి వెళ్ళిపోతాడు, చనిపోతాడు. ఆ తర్వాత నేను యాకోబుని చంపేస్తాను అని ఏశావు ఒక పగ పట్టాడు. పగ అది రిబ్కా వింది. రిబ్కా విని యాకోబుని పిలిచి ఏమంది? యాకోబు, ఇదిగో నీ అన్న నీ మీద పగపట్టాడు కాబట్టి నా అన్న ఉన్నాడు లాబాన్ హారాన్లో, అక్కడికి వెళ్ళిపో. ఏశావుకి కోపం తగ్గిన తర్వాత నువ్వు మళ్ళా రా. ఈరోజే ఏశావు పోయి తర్వాత నిన్ను అతను చంపేస్తే యాకోబు ఇద్దరు కుమారులు నేను పోగొట్టుకోలేను అని ఇస్సాకు దగ్గరికి వెళ్ళి
ఇదిగో యాసావు కానాయిన అమ్మాయిని తీసుకొచ్చాడండి. ఈ అమ్మాయితోటి ఏంటి రిబ్కా హేతు కుమార్తెల్లో తీసుకొచ్చాడు. వీళ్ళతో పడలేకపోతున్నాను, యాకోబు కూడా అలాగే చేస్తావా, నా అన్న దగ్గరికి పంపించి నా అన్న కూతుని చేయమంటే, అప్పుడు ఇస్సాకు యాకోబుని పిలిచి, నువ్వు ఇక్కడ హేతు కుమారులు ఎవరిని చేసుకోవద్దు, హారాను రిబ్కా వాళ్ళ అన్న లాబాన్ దగ్గరికి వెళ్ళి వామి కుమార్తెలు చేసుకోమంటే అక్కడికి బయలుదేరుతాడు. మన స్టోరీ అక్కడ మనం బయలుదేరు. ఇందాక యాకోబు చూడండి అక్కడికి బయలుదేరుతున్నాడు. ఎవరు? యాకోబు. చూడండి అక్కడ, అందుకనే 10 వచ్చిన 28:10. ఇప్పుడు మన స్టోరీకి వచ్చామన్నమాట. బయలుదేరి అక్కడ పండుకొనెను. చూడండి ఇక్కడ యాకోబు అక్కడ చూడండి చక్కగా రాస్తాడు రచయిత. ఎలా రాస్తాడంటే, హారాను వైపునకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గొంకింది. ఆశీర్వాదాలని చాలా ఆశపడ్డాడు. జీవితంలో యాకోబు జీవితంలో ఏంటి గొంకిందండి? ప్రొద్దు గొంకింది. చీకటలు కమ్మని ఒక్కడే ఉన్నాడు అంధకారం. మోసం, వంచన, అబద్ధం, జ్యేష్ఠత్వం గురించిన తపన, ఇవన్నీ కూడా పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒంటరితనం, చాలా దూరం. హారాన్ వెళ్ళాలంటే దగ్గర చాలా మైళ్ళ నుంచి 500 అంటే 20-25 రోజులు ప్రయాణం వెళ్ళాలి. ఒక్కడే, ఏమవుతో తెలియదు, ఎప్పుడు వెళ్ళలే. తల్లికి దూరంగా, తల్లి చాటు బిడ్డ, తల్లికి దూరంగా. బహుశా తర్వాత యాకోబు తల్లిని చూడలేదంట. జ్యేష్ఠత్వం గురించిన పాటలు, తండ్రికి దూరంగా, అన్నకి దూరంగా. అన్న చంపడానికి చూస్తున్నాడు, వెనకాల వచ్చి చంపేస్తాడేమో అన్న భయం. యాకోబు జీవితంలో ప్రొద్దు గుంకింది. ఏం గుంకిందండి? ప్రొద్దు గుంకిందంట. అక్కడ ఒక రాయి ఉంటే రాయిని తల దగ్గర పెట్టుకో. బహుశా ఏమన్నా మన ఇంకో జత బట్టలు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? తల కింద ఏమీ లేకపోతే తల కింద జత బట్టలు పెట్టుకుంటాం. మరి బహుశా పారిపోయి వస్తున్నాడేమో, మరి అది లేమో తెలియదు. కానీ ఇది మట్టుకు నిజం, ఆ రాయి దేవుని రాయని తనకు మట్టుకు తెలియదు. మామూలుగా అక్కడ పరిస్థితులను బట్టి ఏం చేశాడంటే, అక్కడ రాయిని తీసుకుని తలగడగా చేసుకుని పండుకున్నాడంట. ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా అక్కడ పండుకున్నాడు. నో పిల్లో, ఒంటరితనం. అయ్యో ఏంటి నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. యాకోబులో అంధకార పరిస్థితులు ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యాకోబుని ఏర్పరచుకున్నాడు. కాబట్టి రెండో పాయింట్, యాకోబు మొదటి అంధకార జీవితం. రెండోది చూస్తే కనుక అంధకారంలో దేవుని యొక్క సన్నిధి మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధి చూస్తాం కదండి. ఇక్కడ బహుశా గుండె చెదిరిపోయి ఉండొచ్చు బహుశా యాకోబుకి. ఏంటి ఇలాగ జరిగింది, నేను అనుకున్నావేమీ జరగలేదు అనుకున్నాడు. జ్యేష్ఠత్వం వచ్చిన వెంటనే, ఆశీర్వాదం వచ్చిన వెంటనే నేను లేయగలగా అదాటి వచ్చి, బాబు వేసావు ఇట్రా, ఇదిగో రేపటి నుంచి యాకోబు ఉంటాడు, నువ్వేం కాదు, ఈ ఆస్తులంతా అంటాడేమో. ఏం జరగలే, గుండె చెదిరిపోయింది. కానీ దేవుడు ప్రేమ గలవాడు కదండి. ఏంటి మన కీర్తన ఉంది, గుండె చెదరిన వారిని, గుండె చెదరి వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టు. చాలు, 12వ వచనం చూడండి. 12వ వచనం,
అంధకారంలో దేవుని సన్నిధి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండెను, దాని కొన ఆకాశం నుంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైనా యెహోవా, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు సంతానమునకు, నీకును నీ సంతానమునకును. అప్పుడు అతడు ఒక కలగా నేను, అందులో ఒక నిచ్చెన భూమి మీద. 11వ వచనంలో జనాలు ఒక నిచ్చెన కట్టుకున్నారు బాబేలు గోపురం దేవుని దగ్గరికి వెళ్ళాలని. కానీ ఇప్పుడు దేవుని నిచ్చెన ఒకటి ఆకాశానికి భూమికి మధ్యన నిలిచింది. దాని మీద దేవదూతలు పైకి కిందకి ఎక్కుతున్నాయంట. దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ. ఇవి మీ వాడు గుర్తించుకోండి, ఆఖరిలో చెప్తాను ఏంటి. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచుండేది. అంధకార చీకటిలో జీవితంలో, యాకోబు జీవితంలో ఆకాశము పరలోకం తెరవబడి ఒక నిచ్చెన వచ్చి తన దేవదూతల పైకి కిందకి ఎక్కుట చూశాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి. ఇంతవరకు యాకోబు దేవుని అంటే ఇస్సాకు తెలుసు, దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. యాకోబుకి ఆ విషయాలు ఏం తెలియదు. దేవుడు వచ్చి దర్శిస్తాడు, మాట్లాడతాడు. బహుశా బలులు అర్పించినప్పుడు తండ్రి కూడా ఉండొచ్చేమో, అబ్రహాముతో మాట్లాడాడని వినొచ్చేమో. కానీ యాకోబుకి సమూయేలు ఎలాగ బాలుడో యాకోబు కూడా దేవుని విషయంలో, ఎందుకంటే ఆయన జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకుని ఎప్పుడు కూడా దేవుడి గురించి మాట్లాడలే. అబద్ధం, మోసం, వంచన. బహుశా తన దృష్టి తండ్రి జ్యేష్ఠత్వం మీద ఉంది, ఆశలు. ఇప్పుడు దేవుడు కొద్దిగించిన జీవితంలో తన దగ్గరికి వచ్చి పరలోకాన్ని యాకోబు కొరకు తెరిచి, చూడు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదిగో ఏమన్నాడంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైనా యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానము. సంతానము అంటే ఎవరండి? యేసు ప్రభు. సంతానము మూలముగా ఆశీర్వదింపబడి, అబ్రహాముకి ఏ ఆశీర్వాదం ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చాడు. యాకోబుకి ఏమన్నా, యాకోబుకి దగ్గరికి దేవుడు రావడం ఏంటండి? మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మోసగాడి దగ్గరికి, ఇలాంటి వాడి దగ్గరికి దేవుడు వస్తాడా? అలాంటి వారికే మన దేవుడు. గుండె చెదరిన వారికే దేవుడు. చూడు, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని, అంటే అబ్రహాం ఏం చేయలే, ఏ యోగ్యత లేదు తనలో, కానీ ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భమందే యాకోబుని ఏర్పరచుకున్నాడు. 15వ వచనం చూడండి. 15వ వచనంలో అంటాడు, ఇదిగో నీకు తోడై ఉంటా. యాకోబు, నువ్వు ఒంటరిగా అనుకుంటున్నావా? ఇంటికి దూరంగా ఉన్నాను అనుకుంటున్నావా? తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో నీకు తోడై ఉంటాను, నీకు నేను తోడై ఉంటాను. ఇదిగో దేవదూతలు చూడు, నీకు కూడా ఉన్నాయి. రాజుల గ్రంథంలో ఉంటుంది చూడండి. రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 6వ అధ్యాయంలోను ఎలీషా దాతులు దాక్కుంటే అక్కడ సిరియా రాజు ఎవరు సైనికులు పంపిస్తాడు, పట్టరండి. ఏంటి ఇశ్రాయేలీలకి ఎవరో సీక్రెట్లు అన్నీ వెళ్ళిపోతున్నాయంటే, లేదు సీక్రెట్లు వెళ్ళట్లేదు రాజా, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, అతను మన విషయాలన్నీ అతనికి తెలిసిపోతున్నాయి. దేవుడు అంటే అతను పట్టరమ్మని చాలా సైన్యాలను పంపిస్తే
తెల్లారితప్పుడు శిష్యుడు చూసి కంగారు పడిపోతాడు. ప్రవక్త చెప్తాడు, చూడండి ఆ కిటికీలో చూడండి చాలామంది సైనికులు ఇటు మొత్తం ఆవరించారంటే ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఎలీషా అంటాడు, దేవా వీడి కన్నులు తెరువంటే కన్నులు తెరిచినప్పుడు చూస్తే దేవుని సైనికులు దేవదూతలందరూ వారి చుట్టూ ఉంటారు. దేవుడు రాత్రి మనం విన్నాం, ఆయన దేవదూతలు మనకి కావాలి ఉంచుతాడంట. దేవుడు ప్రేమించిన వారి చుట్టూ యాకోబు ఒంటరిగా లేడక్కడ. దేవుడు కళ్ళు తెరుస్తున్నాడు. ఇదిగో దేవదూతలు పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. నీకు నేను తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా ఇక్కడికి రప్పిస్తాను. దేవా ఏ యోగ్యత నాలో ఉందని. ఏమి ఇంకా యాకోబు ఏమి చెప్పలే, ఏమి కన్ఫెస్ అవ్వలే, ఏమి తను ఒప్పుకోలే. అయినప్పటికీ దేవుడు ఆల్రెడీ ఇచ్చాడంతే. ఇవన్నీ నెరవేర్చే వరకు నీతో ఉంటాను. అది దేవుని కృప. ఏదో యాకోబు గొప్ప కార్యాలు చేశాడని కాదు, ఆ పగిలిన జీవితంలోకి, బ్రోకెన్ లైఫ్లోకి దేవుడు ఒక వెలుగుగా వచ్చాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత. ఒకసారి మనం బలహీనులుగా ఉంటాం, ఎవరు లేరు అనుకుంటాం, కానీ నీవు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన దూతలు కావాలంటాయంట. దేవుని ప్రేమ యాకోబు పట్ల అన్కండిషనల్, ఏమి కండిషన్స్ లేవు. ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ఒప్పుకుంటావా, నువ్వు తండ్రిని మోసం లేదు, అది ఏం లేదు, ఇదిగో నీకు తోడుగా ఉంటాను. యాకోబు చూడండి, అక్కడ యాకోబు రెస్పాన్స్ చూడండి, 16వ వచనం, 28-16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నేను అనుకోలేదు, అసలు దేవుడు నాతో ఉంటాడని నాకు తెలీదు. ఎందుకంటే నేను అన్నీ చేసినవన్నీ పాపాలే. కానీ నిశ్చయముగా దేవుడు నీతోటి నాతోటి ఈ స్థలంలో ఉన్నాడు. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. ఆకాశపు వాకిట్లు తెరుచుకున్నాయి, పరలోకపు వాకిట్లు తెలుసుకున్నాయి. యాకోబుకి ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. అంధకారంలో ఉన్న జీవితంలోనికి గొప్ప వెలుగు, దేవుని సన్నిధి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఈ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు, హౌస్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుడు ఉన్నాడు ఇక్కడ. మనం అనుకుంటాం దేవుడు నాతో ఎక్కడుంటాడు, నేను ఇక్కడ ఉన్నానేంటి అనుకుంటాం. కానీ యాకోబు జీవితాన్ని చూస్తే దేవుడు నిజంగా ఈ స్థలంలో ఉన్నాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు చూడండి, 21-22. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడయండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసినాడు. అలా యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లి. అక్కడ కండిషన్ కాదు, గ్రామర్ తప్పంట. దేవుడు నాకు తోడై ఉంటాడు, మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇక్కడ దేవునికి మందిరాన్ని కట్టిస్తాను, నేను ఆయన్ని ఆరాధిస్తాను. యాకోబు దేవుని సన్నిధిని గ్రహించాడు కదండి. మన టైటిల్ ఏమనుకున్న, యాకోబు నిచ్చెన క్రీస్తు కదండి. మన టైటిల్ ఏంటి, యాకోబు నిచ్చెన. మనం కూడా యాకోబులాగా ఒక్కొక్కసారి మా అన్నయ్య లేకుండా ఉంటే చాలండి, నాకు మొత్తం అంతా ఆస్తంతా వచ్చేసింది, అసలు ఈవిడ లేకుండా ఉంటే మా ఇంట్లో చాలా బాగుంది, మనమే నిర్ణయించేసుకుంటాం కదండి. వంచన, మోసం, అబద్ధం, ఒక్కొక్కసారి అందరికీ దూరం అయిపోతాం. ఒంటరితనం, చీకటి కమ్ముతున్న జీవితాలు. కానీ దేవుని సన్నిధిని గుర్తించాలా, దేవుడు సమీపంగా నిన్ను కాపాడుతానని, నీ జీవితంలో ఆయనకు ప్రణాళిక ఉందని మనం గుర్తించాలి.
యోహాను సువార్త 43:51 చదువుకుని మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 1:43-51. యోహాను సువార్త 1వ అధ్యాయము 43:51. నేను చదువుతున్నాను. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పుని కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు వారి పట్టణపు కాపురస్తుడు. చూడండి, ఫిలిప్పు నతానియేలును కనుగొని, ఎవరిని కనుగొన్నాడు? నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. నతానియేలు చెప్తున్నా, ఆయన యేసేపు కుమారుడు అయిన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనితో అడగగా, వచ్చి చూడమని చెప్పాడు. నతానియేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు నతానియేలు తన వద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడికి యందు ఏ కపటము లేదని అతను చెప్పి, నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు అడుగుతున్నాడు యేసు ప్రభుని. అడుగుతుంటే యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తినచ్చు. నీవు ఫిలిప్ చెప్పవసరలే, నువ్వు అంత దూరంలో అంజూరపు చెట్టు ఉందగానే నతానియేలు నీవు నాకు తెలుసు, నీ పేరేంటో నాకు తెలుసు. తర్వాత అప్పుడు నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు. అప్పుడు నతానియేలు ఒప్పుకున్నాడు, నువ్వు దేవుని కుమారుడవు అంటే యేసుప్రభు అంటాడు. చూడండి, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? చూడండి, ఇక్కడ చూడండి, వీటికంటే గొప్ప కార్యములు 51వ వచనం చూద్దాం. చూడండి, మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపైగా ఎక్కుచయు దిగుటయు చూతురని. అక్కడ యాకోబు మనం చదివినప్పుడు ఏంటి, నుచ్చెనపై దేవదూతలు ఎక్కుట దిగుట చూసాము. ఇక్కడ ఎవరి మీద ఎక్కుతున్నారంట? మనుష్య కుమారునిపై దేవదూతలు ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో. అంటే నేను నుచ్చెన మనుష్య కుమారుడు. అవును, దేవునికి మనకి మధ్యన యేసుప్రభు ఎలా వచ్చాడు? నుచ్చెనగా వచ్చాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం ఎక్కాలండి? ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఆకాశం దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా. యాకోబు సన్నివేశాన్ని ఇక్కడ చూద్దాం. యాకోబు జీవితాన్ని ఎలా తెరిచాడు? నతానీయుడు నీ జీవితాన్ని కూడా దేవుడు మన కోసం, క్రీస్తు ఆ కొయ్య మీద నిచ్చెనగా అయిపోయాడు. ఆయన మీద ఎక్కి మనం పరలోకానికి వెళ్ళాలి. ఆయన నిచ్చెన లేకపోతే, క్రీస్తు శిలువ త్యాగము లేకపోతే మనకి పరలోకం ఓపెన్ అవ్వదండి. అంధకారమే, ఒంటరితనమే, ఎడబాటు, మోసము, వంచన. కానీ యాకోబు జీవితంలో ఎలాగ ఆకాశం తెరుచుకుందో, మన జీవితంలో కూడా క్రీస్తు దేవునికి మనకి మధ్య ఒక నిచ్చెనగా కొయ్య మీద తన ప్రాణాన్ని పెట్టి మనల్ని దేవుని సన్నిధికి, దేవుని బిడ్డలుగా చేసి ఆకాశం తెరవబడింది. అనేక ఆశీర్వాదాలు, నీకు తోడై ఉంటాను, నిన్నెన్నడూ విడువను ఎడబా. క్రీస్తులో నీకోసం నా కోసం పరలోకం తెరవబడి ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు ఇంత మోసగాడు, వంచకుడు, అలాంటిది దేవుడు మాట్లాడగలడా? అందుకని కీర్తనాకారుడు అంటాడు, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా. చూడు, ఏ జనానికి నీకు, యాకోబుకి ఈజ్ స్పెషల్ ఫర్ యూ. యాకోబు, యు ఆర్ స్పెషల్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. మేము ఆశీర్వాదాలంటే ఈ లోకంలో వచ్చే ఆశీర్వాదాలు అనుకుంటాం, కానీ మరి పరలోకం తెరవబడి
మేము నాయన మరి పరలోకపు వారసులుగా, నీ బిడ్డలుగా, నీ సన్నిధి, నీ తోడు, నీ కృప పొందుకోవడం నాయన, అది గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాలు ఇవ్వడానికి క్రీస్తు ఆ నుచ్చనగా ప్రభువా ఆ కొయ్య మీద చనిపోయి తన ప్రాణాన్ని పెట్టాడు. మరి క్రీస్తులో ప్రభువా మేము నీ బిడ్డలుగా నీ ఆశీర్వాదాలు పొందుకొని ఆ శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకోగలం. మా అంధకార జీవితాలు, పగిలిపోయిన బతుకులు, ఒంటరితనం ఇవన్నీ కూడా క్రీస్తులో ప్రభువా మీరు తీసివేసి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చి ప్రభువా మరి నాయన నీ ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చాలనుకున్నారు. ఇదిగో నాన్న, ఈ సమయంలో ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరైనా క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవాలి, నిచ్చెనగా ఉన్న క్రీస్తు ప్రభువా వారి హృదయంలో చేర్చుకుంటే ఒక హృదయాల్లో మీ కార్యం జరిగించండి. మీ నామానికి మేము తెచ్చుకోండి. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.